నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు భీమవరపు విజయలక్ష్మి, ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్, నంబూరు కొన్నూరు. జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, ఎలా ఉంది? జగన్ గారు మేనిఫెస్టో బాగుందా? చంద్రబాబు నాయుడు గారు చాలా భిన్నగా చేశారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చాలా బాగుంది, అందరికి అనుకూలంగా ఉంది, పేదలందరూ బతికే విధంగా ఉంది, పేదలకు మధ్య తరగతి వాళ్ళకి అందరికి చాలా బాగుంది. అంటే నాయకులు కానీ ప్రజలు కానీ చంద్రబాబు గారు ఇచ్చే హామీలకి చాలా ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే హామీల కంటే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారి హామీలు అందరికీ అనుకూలంగా ఉన్నాయి, అందరికీ అందే విధంగా ఉన్నాయి. అమ్మ, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన పొన్నూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ నరేంద్ర గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఈయన కొత్త వ్యక్తి, ఇద్దరి మధ్యన ఎలా ఉండబోతుంది? నరేంద్ర గారు ఏం చేశారు, మన కిలార వెంకటరావు గారు అంతా బాగా తీర్చిదిద్దారు. అలానే మన అంబంటి మురళీకృష్ణ గారు కూడా బాగా చేస్తారని అనుకుంటున్నాం. ఆయన మేమందరం గెలిపించుకుంటాం. అంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది. రేపు రాబోయే కాలంలో కంపెనీలు తీసుకురాగలడం అన్నిటికీ బాగుంది. అమ్మ, ఇక్కడ ఏంటంటే సంక్షేమం ఉంటే ఓటేసేస్తారు అనేసి కొంచెం తప్పనిసరిగా ఓటేసి మహిళలమే అసలు బ్యాలెట్ పట్టదేమో ఆయన చేసిన అభివృద్ధికి. అదే అమ్మా, సంక్షేమం ఒకటే ఉంటే ఓటేయాలనేసి క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. వెయ్యాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో మనిషిలాగా, మామలాగా, అన్నలాగా, తమ్ముడులాగా, ఒక మనమడలాగా అందరినీ బాగా చూస్తున్నాడు. అలాంటి కొడుకులాగా అందరూ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు. హాట్ టాపిక్ గా మారిన చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు నుంచోమని చెప్పి దాని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చంద్రబాబు నాయుడికి అసలు పొత్తే లేదు. ఆయన చిన్నవాడైనా కానీ జగన్మోహన్ రెడ్డి అతి తక్కువ టైంలో ఇంత అభివృద్ధి చేశాడంటే రేపు రాబోయే కాలం 5 సంవత్సరాల్లో ఇంకా చాలా అభివృద్ధి చేస్తాడు. ఒక 14 సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తి మీ ముగ్గురికి అన్నం పెట్టద్దనేసి అంటున్నారు. అవును, అలా అనకూడదు. ఆయన అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడటం పద్ధతిగా ఉండదు సీఎం ఆయనకి. అంటే ఈ పొన్నూరు నియోజకవర్గానికి ఎవరు గెలిస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? అంబంటి మురళీకృష్ణ గారు గెలిస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నాం. ఎందుకని? ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. మేమందరం కూడా, నేను డైరెక్టర్గా ఉన్నాను 3 సంవత్సరాలు బట్టి, ఆయన బాటలోనే మేము కూడా నడుస్తున్నాం అనమాట. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కినట్టుగా మమ్మల్ని కూడా ఆయన పాలనలో పనిచేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. పెదపాలెం అండి, పెదపాలెం మాది. మేమెంతో అభిమానులు జగనన్నకి. మాకు జగనన్న ఎన్నో మేళ్ళు చేశాడు. మా పేదల దేవుడు జగనన్న. మాకు అమ్మఒడి అండి, ఆసరా, మరి మాకు ఇల్లు ఇవ్వండి, మాకు ఇల్లు కట్టించాడు. మాకు ప్రతి ఒక్క పని మా ఊర్లో జగన్మోహన్ రెడ్డి అన్న చేశాడు. నరేంద్ర అనేది మాకు అసలు ఏం చేయలేదండి. ఆయన మాకు ఏం చేయలేదు, మాకు వెళ్ళే రాను కూడా రాలేదు. మాకు చేసిందల్లా జగనన్నే. మేము జగనన్నకి ఓటేసి మేము జగనన్న గెలిపిస్తాము. ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారు నిలబడ్డారు నరేంద్ర గారు పోటీతో. ఆయన ఎందుకు గెలిపించాలి? మేము మురళీకృష్ణ గారిని మేము గెలిపిస్తాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న మాకు ఎన్నో మేలు చేశాడు కాబట్టి మేము నిలబడి ఎమ్మెల్యే గారిని కూడా మేము గెలిపిస్తాం. ఆయన ఎంతో మంచి నాయకుడు. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇటుపక్క చాలా హామీలు కూడా ఇచ్చారు. ఇటుపక్క టీడీపీ అభ్యర్థులు కానీ ఇటుపక్క వైసీపీ అభ్యర్థులు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అంటే కానీ ఏం చేయడండి, ఏమి చేయడు. ఇది వరకు చెప్పాడు, అవన్నీ చేయలేదు. జగనన్న చెప్పాడంటే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పాడు, ప్రతి ఒక్క పని చేశాడు. అట్టాగే ఇప్పుడు కూడా చెప్పినవన్నీ చేస్తాడు. చేసి మంచి ఏంటంటే మాకు రైతు భరోసా, మా ఆయన రైతు భరోసా ఇస్తున్నాడు. నాకు 18,000 వస్తున్నాయి. మరి ఆయన చేసిన మేలు అన్ని మరి బాగా చేశాడు మాకు. అది మాకు ఆయన ఏం చేయలే. మరి పింఛన్ వస్తుంది మా ఆయనకి. ఆయన వల్ల మేము అప్పులు లేకుండా సుఖంగా బతుకుతున్నాం. అప్పులు లేకుండా. చంద్రబాబు నాయుడు మమ్మల్ని అబద్ధాలు చెబుతాడు, అన్ని చేయడు, దొంగోడు, దొంగ పాటలు చెబుతాడే కానీ మాకు ఏమి చేయడు అసలు. మురళీకృష్ణ గారికి మేము నిలబెట్టుకున్నాము. ఆయన గెలిపిస్తాం. ఆయన గెలిపించుకొని ఆయన చేతి మేము పనులు చేపించుకుంటాం. ఆయన మాకు బాగా పనులు చేస్తాడు, మంచి ఆయన. అది